Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagi Reddy. So as we know already, we have completed day 27. So day 27లో మేజర్గా గిట్హబ్లో టోకెన్ ఎలా జనరేట్ చేయాలి, హౌ టు జనరేట్ ద టోకెన్ ఇన్ గిట్హబ్ అండ్ హౌ టు కాన్ఫిగర్ ఇట్ అండ్ హౌ టు పుష్ ద లోకల్ కోడ్ టు రిమోట్ రిపాజిటరీ. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మనం హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ యూస్ చేసేటప్పుడు సో ఆ టోకెన్ ఆ అథెంటికేషన్ అనేది ఎలా జనరేట్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎలా కోడ్ పుష్ చేయాలి అనేది మనం డే 27లో అయితే చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 28. సో బిఫోర్ గోయింగ్ టు ద డే 28, ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి నచ్చితే కనుక, కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. Now we are going to talk about day 28. Now majorly we are going to talk about difference between CVCS versus DVCS. Means centralized version control system and distributed version control system. ఓకే, ఆల్రెడీ మనం డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టంలో పార్ట్గా గిట్ని అయితే కొంచెం చూసాం. నాట్ కంప్లీట్లీ బట్ ఓవరాల్ సమ్ ఐడియా అనేది మనకి గిట్ అంటే ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ సివిఎస్కి డివిఎస్కి డిఫరెన్స్ అర్థం కావాలి అంటే అట్లీస్ట్ ఏదో ఒక టూల్ మీద ఎక్స్పీరియన్స్ అవుతేనే మనకు అర్థమవుతుంది అనుకున్నాం కదా. సో దాట్స్ వై నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ డిఫరెన్స్ బిట్వీన్ సివిసిఎస్ వర్సెస్ డివిసిఎస్. ఇక్కడ చూడండి, సివిసిఎస్ టూల్స్ కింద, సెంట్రలైజ్ వర్షన్ కంట్రోల్ టూల్స్ కింద ఇక్కడ నేను ఎస్విఎన్ గురించి మాట్లాడతాను, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ కింద గిట్ గురించి మాట్లాడతాను. సో డివిసిఎస్లో ఇంకా కొన్ని చాలా టూల్స్ ఉన్నాయి, అలాగే సివిసిఎస్లో కూడా మనకి చాలా టూల్స్ ఉన్నాయి. వీ నో ఆల్రెడీ. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ మేజర్ అండ్ కీ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ బోత్. చూడండి, ఇక్కడ కమాండ్స్ చూస్తే మన గిట్ కమాండ్స్ ఆల్రెడీ ఈ కమాండ్స్ అన్నీ ఫెమిలియరే. వీఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ దిస్ కమాండ్స్. స్టేటస్ అంటే ఏంటో తెలుసు, గిట్ యాడ్ అంటే ఏంటో తెలుసు, గిట్ కమిట్, గిట్ పుష్, గిట్ క్లోన్, గిట్ లాగ్. ఈ కమాండ్స్ అన్నీ మనకి ఫెమిలియర్ బికాజ్ వీ ఆల్రెడీ ర్యాన్ దెమ్. ఇప్పుడు వెన్ యూ కంపేర్ విత్ ఎస్విఎన్, చూడండి ఎస్విఎన్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ కమాండ్స్. ఎస్విఎన్ ముందు ఆడుతుంది అంతే, స్టేటస్, యాడ్, కమిట్, చెక్అవుట్, లాగ్. సో చెక్అవుట్ అండ్ క్లోన్ బోత్ ఆర్ సేమ్ యాక్టివిటీస్. అండ్ ఎస్విఎన్ లాగ్, గిట్ లాగ్ బోత్ ఆర్. అండ్ గిట్ స్టేటస్, ఎస్విఎన్ స్టేటస్ సేమ్. అలాగే ఎస్విఎన్ యాడ్, గిట్ యాడ్, ఎస్విఎన్ కమిట్, గిట్ కమిట్. ఇక్కడ ఓన్లీ ఒక ఎక్స్ట్రా కమాండ్ అయితే ఉందన్నమాట ఈ ఫ్లోతో కంపేర్ చేసుకుంటే. ఇది మేజర్గా ఇదే డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు మనకు క్లియర్ తెలుస్తుంది, మీరు ఎస్విఎన్ నేర్చుకుంటే గిట్ మీద ఈజీగా పనిచేయచ్చు. లేదు మీరు గిట్ నేర్చుకొని ఉంటే ఎస్విఎన్ మీద ఈజీగా పనిచేయచ్చు. లేదు మీరు ఏ అదర్ వర్షన్ కంట్రోల్ టూల్స్ నేర్చుకున్నా వీటి మీద ఈజీగా పనిచేయచ్చు, డజంట్ మ్యాటర్. సో మనకి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్లో చాలా టూల్స్ ఉన్నాయి, లైక్ ఫెర్ఫోస్ అని, మెర్క్యూరీ అని, సబోషన్, గిట్, ఓకే, టిఎఫ్ఎస్, ఇలా ప్రతి టూల్ ఉంది. ఏదో ఒక్క టూల్ నేర్చుకున్నా సరే రిమైనింగ్ టూల్స్ ఈజీగా నేర్చుకోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నౌ వీ విల్ అండర్స్టాండ్ మేజర్. ఇక్కడ చూడండి, యాజ్ పర్ దిస్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఇక్కడ చూడండి, కింద సర్వర్స్ అయితే ఉన్నాయి, అంటే ఇక్కడ ఒక పర్సన్ అనుకుందాం అండ్ ఇక్కడ ఒక పర్సన్ అనుకుందాం, రైట్. సో ఇప్పుడు ఈ పర్సన్ ల్యాప్టాప్స్ ఇవి వాళ్ళ ల్యాప్టాప్స్. ఓకే, ఇప్పుడు చూడండి, సబోషన్ మోడల్లో మనం మాట్లాడితే, సబోషన్ లెవెల్లో మాట్లాడితే, సో వాడికి వర్కింగ్ కాపీ ఉంది, సో తనకి వర్కింగ్ కాపీ ఉంది. ఓకే, బోత్ మోడల్లో వర్కింగ్ కాపీ ఉంది. కానీ గిట్లో మాత్రం, మీన్స్ డిస్ట్రిబ్యూటెడ్లో మాత్రం లోకల్ రిపాజిటరీ అనేది ఏదో ఉంది. ఓకే, విల్ టాక్. దాని తర్వాత కమిట్ ఉంది, అప్డేట్ ఉంది. ఓకే, అంటే కోడ్ని కమిట్ చేయడం అండ్ దెన్ అప్డేట్ చేయడం. అండ్ సెంట్రల్ సర్వర్, సెంట్రల్ రిపాజిటరీ,
ఇక్కడ చూస్తే మీరు సెంట్రల్ రిపాజిటరీ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఆపరేషన్ కూడా మనం సెంట్రల్ సర్వర్లోనే చేస్తున్నాం. లైక్ బ్రాంచెస్ క్రియేట్ చేయడం, లేదంటే ఏదైనా అన్ఫార్చునేట్లీగా కోడ్ కమిట్ చేసావు, దాన్ని అన్కమిట్ చేయాలి, మీన్స్ రివర్ట్ చేయాలి. అలాగే నీకు హిస్టరీ చెక్ చేసుకోవాలనుకుంటున్నావు, అలాగే ఒక బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ రెండు కలపాలనుకుంటున్నావు, క్లబ్ చేయాలనుకుంటున్నావు, దాన్నే మనం మెర్జ్ అంటున్నాం, అది కూడా. అలాగే బ్లేమ్ మీన్స్ ఈ పీస్ ఆఫ్ కోడ్లో ఎవరు ఎక్కువసేపు పనిచేశారు, బ్లేమింగ్ అంటారన్నమాట. సో ప్రతి యాక్టివిటీ కూడా వీఆర్ డూయింగ్ ఆన్ సెంట్రల్ సర్వర్. ఓకే, అంటే డెవలపర్ యొక్క ల్యాప్టాప్లో వాడు చేసే యాక్టివిటీ చాలా తక్కువ. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద సెంట్రల్ సర్వర్. ఓకే, సో ఇలాంటి టైంలో ఏంటి ఇక్కడ డ్రాబ్యాక్ అంటే ప్రతి ఆపరేషన్ కూడా మనం సెంట్రల్ సర్వర్లో చేస్తున్నాం. సో ప్రతిసారి కూడా మనకి నెట్వర్క్ అనేది పక్కా ఉండాల్సిందే. సపోజ్ నీ నెట్వర్క్ కనుక స్లోగా ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా నీ వర్క్ కూడా స్లో అయిపోతుంది. బికాస్ నేను బ్రాంచెస్ క్రియేట్ చేయాలన్నా సెంట్రల్ సర్వర్లోనే క్రియేట్ చేయాలి. సో ఇన్ కేస్ నెట్వర్క్ స్లోగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా వర్క్ అనేది స్లో అయిపోతుంది. సో ఎవ్రీ యాక్టివిటీ వీఆర్ డూయింగ్ ఆన్ సెంట్రల్ సర్వర్. అండ్ దీన్నే మనం వీటన్నిటి వల్ల మనం ఇది స్లోగా పెర్ఫార్మెన్స్ ఉంటుంది, స్లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ నెట్వర్క్. సో నెట్వర్క్ స్లోగా ఉంటే ఆటోమేటిక్గా నీ వర్క్ కూడా స్లో అయిపోతుంది. సో ఓవరాల్గా ఇది స్లో పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కమింగ్ టు ద గిట్, అసలు చూడండి సెంట్రల్ లెవెల్లో మనం ఏమీ చేయట్లేదు. బికాస్ ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఆన్ అవర్ లోకల్ సర్వర్. ఇప్పుడు చూడు, బ్రాంచెస్ క్రియేట్ చేయడం నీ లోకల్ సర్వర్లో క్రియేట్ చేయొచ్చు, అలాగే మెర్జెస్ చేయడం కూడా నీ లోకల్ సర్వర్లోనే క్రియేట్ చేయొచ్చు. ప్రతి ఒక్క యాక్టివిటీ నీ లోకల్లో జరుగుతున్నప్పుడు నీకు నెట్వర్క్తో ఏం పని? నెట్వర్క్ అవసరం లేదు. సో నెట్వర్క్ లేకుండా నువ్వు చేస్తున్నావు అంటే చాలా స్పీడ్గా జరిగేది. ఓన్లీ ఒక టైంలో మాత్రమే మనకు నెట్వర్క్ కావాలి. అంటే మనం మొత్తం మన లోకల్లో చేసేసాము, ఇంకా దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ రిమోట్లో ఆర్ సెంటర్లో అప్డేట్ చేయాలి అన్నప్పుడు అప్పుడు మాత్రమే, లైక్ పుషింగ్ అప్పుడు మాత్రమే. ఓకే, పుష్ చేసే టైంలో మాత్రమే మనకు నెట్వర్క్ కావాలి. లేదు ఇక్కడ ఏదైనా న్యూ కోడ్ ఉంది, అది మన లోకల్లోకి రావాలి. సో దాన్ని పుల్ అంటారు, ఫెచ్ అంటారు. విల్ డిస్కస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్ బిట్వీన్ పుల్లర్ వర్సెస్ ఫెచ్, విల్ డిస్కస్ లెటర్. సో ఆ టైంలో మాత్రమే. సో ఈ రెండు యాక్టివిటీస్లో మాత్రమే మనకి నెట్వర్క్ కావాలి. రిమైనింగ్ ప్రతి ఒక్క యాక్టివిటీ మన లోకల్లోనే చేయొచ్చు. కానీ కమింగ్ టు సపోషన్, ఎవ్రీ యాక్టివిటీ వీ నీడ్ టు డూ ఇన్ ద సెంట్రల్ సర్వర్. ఇక్కడ చూడండి, మనకి ఈ సెంట్రల్ సర్వర్ కనుక క్రాష్ అయింది అనుకుందాం. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ డేటా అనేది లాస్ అయిపోయినట్టే. ఇన్ ద గిట్ మోడల్, సపోజ్ ఈ సెంట్రల్ సర్వర్ క్రాష్ అయిపోయింది అనుకుందాం, ఓకే, ఆర్ రిమోట్ సర్వర్. ఇక్కడ మనకి డేటా అనేది లాస్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నాడు, ఇంకో డెవలపర్ ఉన్నాడు, ఇంకో డెవలపర్ ఉన్నాడు. సో వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క సర్వర్లో కూడా లోకల్ రిపాజిటరీ, అంటే ఇక్కడ ఏదైతే కోడ్ ఉంటుందో ఆ టోటల్ కోడ్ మన లోకల్ సర్వర్లో ఉంటుంది. కంప్లీట్ కాపీ అనేది మన సర్వర్లో ఉంటుంది. ఇది క్రాష్ అయినా మనం ఇక్కడ నుంచి ఈజీగా రోల్ బ్యాక్ చేయొచ్చు. ఇక్కడ డిఫికల్టీ అనమాట. బట్ సీ హియర్, ఈవెన్ సబ్వర్షన్లో మనకు ఆ ఛాన్స్ ఉన్నా నిజంగా ఆర్గనైజేషన్లో అలా క్రాష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? అలా క్రాష్ అవుతుంటే మరి వాళ్ళంతా ఏం చేస్తారు? బికాస్ గిట్ అనేది 2005లో వచ్చిందని మనకు తెలుసు. బిఫోర్ దట్ ఇట్లాంటి సబ్వర్షన్ సెంట్రల్ సర్వర్స్ యూజ్ చేస్తున్నారు. మరి అప్పుడు ఎలా? సో అంత ఈజీగా దీన్ని క్రాష్ చేయరు. దానికి వాళ్ళు సపరేట్గా మళ్ళీ బ్యాకప్ పెట్టుకుంటారు. అంటే సపరేట్ యాక్టివిటీ మనం చేయాలి. వీ నీడ్ టు డూ ఎక్స్ట్రా యాక్టివిటీ. బట్ కమింగ్ టు గిట్ లెవెల్ నో నీడ్, అవసరం లేదు. బికాస్ ఈవెన్ దో ఇది పోయినా సరే ప్రతి డెవలపర్ అయిన వాటికి వాళ్ళ లోకల్లో కోడ్ ఉంటుంది. అక్కడి నుంచి ఈజీగా ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకోవచ్చు. సో దీన్ని డీటెయిల్గా మనం డయాగ్రామ్లో చూద్దాం. ఇక్కడ చూడండి, సెంట్రలైజ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. ఇదిగో చూడండి,
రెండిట్లో కూడా కామన్గా రిపాజిటరీ ఉంది, లైక్ రిమోట్ రిపాజిటరీ ఆర్ సెంట్రల్ రిపాజిటరీ. మనకు తెలుసు మనం క్లోన్ చేసాం ఒకసారి. సో క్లోన్ చేసినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో అదంతా కూడా నా లోకల్ మిషన్లోకి వచ్చింది. సో ఇక్కడ ఏదైతే దీన్ని మనం రిమోట్ రిపాజిటరీ అనుకున్నాం, అప్పుడు దీన్ని మనం లోకల్ రిపాజిటరీ అనుకున్నాం. అప్పుడు ఈ ఫోల్డర్లోకి, రిపాజిటరీ ఇస్ నథింగ్ బట్ ఫోల్డర్, రైట్? ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యి మనం కోడ్ అంతా కూడా డెవలప్ చేసి ఆ కమిట్ వాట్ ఎవర్ మనం కోడ్ అంతా కూడా కమిట్ చేసాం. ఎక్కడ కమిట్ చేసాం? లోకల్ రిపాజిటరీకి. మనకు తెలుసు లోకల్ రిపాజిటరీ కమిట్ చేసాం. లోకల్ రిపాజిటరీ కమిట్ చేశాక దెన్ నువ్వు నీ గిటబ్లోకి పుష్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే నువ్వు గిట్ పుష్ అని రన్ చేసావు. లేదా ఏదైనా కొత్త కోడ్ చేంజెస్ ఉన్నప్పుడు మాత్రమే మనం పుల్ చేసాం. బట్ ఇక్కడ చూడండి, సెంట్రల్కి వచ్చేసరికి ఇక నీకు డైరెక్ట్గా ఇంకా లోకల్ రిపాజిటరీ లేదు, డైరెక్ట్గా రిపాజిటరీకి నువ్వు పనిచేస్తున్నావు, డైరెక్ట్గా రిపాజిటరీ మీదే పనిచేస్తున్నావు. సెంట్రల్ సర్వర్లో ఉన్న డైరెక్ట్గా రిపాజిటరీ మీదే పనిచేస్తున్నావు. ఓకే, సో ప్రత్యేకంగా ఇక లోకల్ రిపాజిటరీ అనే కాన్సెప్ట్ లేదు. సో యు ఆర్ డైరెక్ట్లీ వర్కింగ్ ఆన్ సెంట్రల్ రిపాజిటరీ. దాట్స్ వై ఫర్ ఈచ్ ఆపరేషన్ వీ నీడ్ ఏ నెట్వర్క్ ఇన్ centralize. But coming to distributed, only when you want to run push or pull or at least clone. So very very minimal level లో మాత్రమే మనకి నెట్వర్క్ కావాలి. ఓకే, నా నేను కొన్ని మేజర్ డిఫరెన్సెస్ అయితే ఒక వర్డ్లో అయితే పెట్టాను. మనం ఆ వర్డ్ని చూసి అండర్స్టాండ్ అవుదాం, బికాస్ దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, this is very very important. So CVCS and then DVCS, repository location. చూడండి, centralize on a single server, chances to loss of data. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సపోజ్ నీకు బ్యాకప్ ప్లాన్ లేదనుకోండి, సో సెంట్రల్ సర్వర్ కనుక క్రాష్ అయిందనుకోండి, ఓకే, సో మనకి డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, DVCSలో each user has a full copy of repository both local and on the server. అంటే సర్వర్లో పోయినా నో ప్రాబ్లం, మనకి లోకల్లో ప్రతి ఒక్కటి దగ్గర, ఒక మన టీంలో 10 మంది ఉంటే 10 మంది దగ్గర ఫుల్ కాపీ ఉంటుంది. సో నో ఛాన్స్ టు లూజ్ ద డేటా. అండ్ నెట్వర్క్ డిపెండెన్సీ, సో రిక్వైర్స్ కాన్స్టెంట్ నెట్వర్క్ కనెక్షన్ టు ద సెంట్రల్ సర్వర్ ఫర్ మోస్ట్ ఆపరేషన్స్. ఆల్మోస్ట్ మనం 100 ఆపరేషన్స్ చేస్తే 95-97 ఆపరేషన్స్కి నెట్వర్క్ కావాల్సిందే. బట్ ఇక్కడ DVCSలో ఇందా చెప్పుకున్నాం కదా, ఆల్మోస్ట్ 95 ఆపరేషన్స్ మనం వితౌట్ నెట్వర్కే చేయొచ్చు, ఓన్లీ 5 ఆపరేషన్స్ అప్రాక్సిమేట్లీ సో ఇంటర్నెట్ కావాలి. అండ్ కమిట్ ఆపరేషన్, చూడండి, కమిట్స్ డైరెక్ట్లీ టు దట్ సెంట్రల్ సర్వర్. ఇక నువ్వు ఏ చేసినా డైరెక్ట్గా సెంట్రల్ సర్వర్తో ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ మనకి DVCSలో ఏం జరుగుతుంది మనకు గుర్తుంది. సో మనం ప్రతిదీ కూడా లోకల్లోనే కమిట్ చేసాం. యాడ్ లైక్ స్టేట్ లైక్ యాడ్ అని కమిట్ అని అవన్నీ ఎక్కడ చేసాం? లోకల్లో. దెన్ పుషింగ్ అప్పుడు మాత్రమే ఓకే మనం గిటబ్తో ఇంటరాక్ట్ అయ్యాం. అందుకని కమిట్స్ టు ద లోకల్ రిపాజిటరీ ఫస్ట్, పుష్ పుల్ విత్ రిమోట్ రిపాజిటరీ అక్కర్స్ లెటర్. ఎప్పుడైతే పుష్ చేయాలనుకుంటావో దెన్ వీ కెన్. అండ్ బ్రాంచింగ్ అండ్ మెర్జింగ్. ఇప్పుడు ఈ బ్రాంచెస్ వల్ల మేజర్గా మనకి బెనిఫిట్ ఉంది, అంటే మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో ఈ బ్రాంచెస్ వల్ల ప్యారలల్ డెవలప్మెంట్ అని, ఓకే, ప్యారలల్ డెవలప్మెంట్ అని, లైక్ మెయిన్ లెవెల్ కోడ్ని డిస్టర్బ్ చేయొద్దని, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి బ్రాంచెస్ తోటి. ఇక్కడేమంటున్నాడు? బ్రాంచెస్ అండ్ మెర్జింగ్ అంటే కూడా చూద్దాం. సపోజ్ నాకు బ్రాంచ్ ఏ ఉంది, లేదంటే ఇంకా చెప్పాలి అంటే ఫ్యూచర్ 1.0, నాకు 2 డెవలపర్స్ అనేవాళ్ళు ప్యారలల్గా పనిచేస్తున్నారు. ఫ్యూచర్ 1 మీద ఒకళ్ళు, ఫ్యూచర్ 2 మీద ఒకళ్ళు పనిచేస్తున్నారు. నేను ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత వీరిన్నిటిని మెర్జ్ చేయాలి. సో బ్రాంచ్ క్రియేషన్, బ్రాంచెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బ్రాంచ్ మెర్జింగ్, ఆ 2 కూడా మనకి CVCSలో ఓకే సో సెంట్రల్ సర్వర్లోనే చేస్తాం, డైరెక్ట్గా సెంట్రల్ సర్వర్ల మీద చేయాలి. అలాంటప్పుడు అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. కానీ ఇక్కడ DVCSలో ప్రతిదీ
బ్రాంచ్ క్రియేట్ చేయడం, బ్రాంచ్ మెర్జ్ చేయటం, ఇన్ కేస్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటే, మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే అవన్నీ కూడా లోకల్లోనే చేస్తాం. నథింగ్, మనం గిటబ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. దాని తర్వాత స్పీడ్, స్లోయర్ ఫర్ ఆపరేషన్స్ దట్ డిపెండ్స్ ఆన్ ద నెట్వర్క్ స్పీడ్, కమిట్స్ కానీ వాట్ ఎవర్. ఆఫ్ కోర్స్ మన నెట్వర్క్ కనుక స్లోగా ఉంటే ఇది చాలా చాలా స్లోగానే పనిచేస్తుంది. సో కమింగ్ టు ద DBCS, ఫాస్టర్ ఫర్ లోకల్ ఆపరేషన్స్ డ్యూ టు లోకల్ రిపోజిటరీ ప్రజెన్స్. సో మనం ఏదైనా సరే మనం DBCలో ప్రతి కూడా లోకల్లోనే చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏది చేసినా మన లోకల్ రిపోజిటరీకి యాడ్ చేసి లోకల్ రిపోజిటరీ నుంచి రిమోట్ రిపోజిటరీ పుష్ చేస్తున్నాం. ఆ టైంలో మాత్రమే మనకి నెట్వర్క్ కావాలి. అండ్ ఫోర్క్. సో ఇక్కడ ఫోర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫోర్క్ అనేది నాట్ పాసిబుల్ అండ్ ఇక్కడ పాసిబుల్. ఏంటి ఫోర్క్ అనేది మనం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను CVCS గురించి మాట్లాడతాను, ఆర్ లేదంటే మన DBCSకి వెళ్దాం. మనం గోయింగ్ ఫార్వర్డ్ మన గిటబ్లో, సపోజ్ మీరు గిటబ్లోకి వెళ్తే ఏదో ఒక కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. సపోజ్ ఓపెన్ ప్రాజెక్ట్లు, లెట్స్ ఒక జావా ప్రాజెక్ట్ అని. మీరు నా గిటబ్లో కూడా చూసుకుంటే, లైక్ నా అఫీషియల్ గిటబ్లో చూసుకుంటే మనం జావా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ జావా ప్రాజెక్ట్ని మనం బిల్డ్ చేసి డిప్లాయ్మెంట్స్ అవన్నీ చేస్తాం. ఇప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి, నా గిటబ్లో ఉంది. సో నా గిటబ్ నుంచి మీ డైరెక్ట్గా గిటబ్కి రావాలి. సో అది పాసిబుల్ అవుతుందా అంటే వెరీ సింపుల్, పాసిబుల్ అవుతుంది. మీరు గిటబ్ లాగిన్ అయ్యి నా అకౌంట్ ఐడి, నా యూజర్ ఐడి కనుక ఇచ్చేసి, నా యూజర్ ఐడి ఇవ్వగానే నా దగ్గర ఉన్న రిపోజిటరీస్ అన్నీ డిస్ప్లే అయిపోతాయి. సో అక్కడ రిపోజిటరీ డిస్ప్లే అయినప్పుడు చిన్న ఫోర్క్ అని ఆప్షన్ ఉంది. ఆ ఫోర్క్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రిపోజిటరీ మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీరు దీన్ని చక్కగా డౌన్లోడ్ చేసుకుని ఆర్ దీన్ని బిల్డ్ చేయొచ్చు, కంపైల్ చేయొచ్చు, వాట్ ఎవర్. బట్ గుర్తుపెట్టుకోండి, ఫోర్క్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఓన్లీ ఫర్ పబ్లిక్ రిపోజిటరీస్ మాత్రమే, పబ్లిక్ రిపోజిటరీ. సో ఎనీహో ఈ ఫోర్క్ అనేది మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో ఫోర్క్ అనేది CVCSలో పాసిబుల్ అవ్వదు, కానీ DBCSలో పాసిబుల్ అవుతుంది. అలాగే మనం ఇంకా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, సో SVN అని, ఫెయిర్ఫోర్స్ అని మనం మామూలుగా చూసాం ముందుగా. ఇంకా CVCSలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే DBCSలో మేజర్గా గిట్ అని, మెర్క్యూరీ అని. సో ఇలా, సో మనకి మేజర్గా ఇంటర్వ్యూలో అయితే చాలామంది అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ CVCS అండ్ DBCS? సెంట్రలైజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో అట్లీస్ట్ ఇక్కడ మనకు కనబడుతున్నట్టుగా అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక మేజర్గా ఒక 3-4 అన్న చెప్పగలిగితే, ఆర్ అట్లీస్ట్ 3 అని చెప్పగలిగితే ఫేర్ ఎనఫ్. సో దాట్స్ ఇట్ ఇన్ ద వీడియో. సో థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.